రైతన్నలకు శుభవార్త. ఇప్పుడిప్పుడా ఎదురు చూస్తున్న రైతు బంధు డబ్బులు వచ్చేస్తా ఉన్నాయి. ఇక రైతులు చెక్ చేసుకోవడమే ముఖ్యంగా టిఆర్ఎస్ హయాంలో రైతు బంధు నిధులు 1-2 రోజు వ్యవధిలోనే రైతన్నల ఖాతాలో జమ అయ్యేవి. ఇక ఇప్పుడు మాత్రం కాని పరిస్థితుల్లో ఉండడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారికి రైతు బంధు నిధులను వారి ఖాతాలో వేయడానికి సిద్ధమవుతుంది. రైతు బంధు నిధులు 1-2 రోజుల్లో వ్యవధిలో రైతుల ఖాతాలో జమ అయ్యాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఎకరం ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు జమ కాలేదు, నామమాత్రంగానే అయ్యాయి. ఇక టిఆర్ఎస్ సహాయంలో రైతు బంధు నిధులు 1-2 రోజుల వ్యవధిలో రైతన్న ఖాతాలో జమ అయ్యేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఎకరం ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు పూర్తిగా జమ కాలేదు. టిఆర్ఎస్ సహాయంలో రైతు బంధు నిధులు మాత్రం స్పష్టంగా అందేవి, వారి ఖాతాలో మాత్రం జమ అయ్యేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అవుతున్నాయి. ఇప్పటి వరకు వారి ఎకరంలో ఉన్నటువంటి వారికి కూడా జమ కాలేదు. డబ్బుల జమ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. వారి ఖాతాలో వెంటనే వేయాలని, రైతు ఖాతాలో డబ్బులు జమ చేయాలని కూడా చెప్పడం జరిగింది. మొదట 10 గుంటల భూమి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలో రైతు బంధు నిధులు జమ చేసినటువంటి ప్రభుత్వం తర్వాత 1/2 ఎకరం ఉన్న వాళ్లకు నిధులను జమ చేసింది. ఇక ఆ తర్వాత నేటి వరకు కూడా ఎకరంపై భూ విస్తరణ కలిగినటువంటి రైతన్నలకు డబ్బు జమ కాలేదు. రైతు బంధు డబ్బులు జమ ప్రక్రియ వేగంగా సాగటం లేదు. దీంతో గుంటల వారీగా ఎకరాలు పోయి ఇప్పుడు గుంటల వారీగా డబ్బులను జమ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక నిన్నటి వరకు డబ్బులు జమ అయ్యాయా లేదా అని తెలుసుకునేందుకు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తా ఉన్నారు అన్నదాతలు. కేవలం గుంటలోపు ఉన్నటువంటి వారికి మాత్రమే సందేశాలైతే రాగా ఎకరం పైగా ఉన్నటువంటి వారికి మాత్రం డబ్బులు జమ కాలేదు. దీంతో ఎంతో కాలం నుంచి ఎదురు చూసినటువంటి వాళ్లకు ప్రస్తుతం వారి ఖాతాలో కూడా డబ్బులు జమ అవుతున్నాయి. ఇక కీలకమైనటువంటి ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వడంతో అంతేకాకుండా కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చినటువంటి రైతులకు సంబంధించిన కూడా కీలక అప్డేట్ కూడా అందింది. పంట పెట్టుబడి సాయం కోసం మొన్నటి వరకు వీరి నుంచి దరఖాస్తులను స్వీకరించగా 2 రోజుల క్రితం దరఖాస్తులను స్వీకరించకుండా నైట్ను ఫ్రీజ్ చేసినట్టు తెలుస్తుంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సింది. ఇక నుంచి రైతు బంధు స్థానంలో రైతు భరోసా ద్వారా డబ్బులను రైతన్న ఖాతాలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇక జమ చేయనుంది. ఇప్పటి నుండే కాంగ్రెస్ దానికి సంబంధించినటువంటి సన్నాహాలు అయితే మొదలుపెట్టింది. తీవ్రంగా రైతులలో విభేదాలు వ్యతిరేకత వస్తుందని భావించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక రైతుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయించుకుంది. ఇక రానున్నటువంటి అనేక పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఇక ఎంపీ పార్లమెంట్ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో రైతుల్లో ఆందోళన వ్యక్తమయ్యే అవకాశం ఉంది, వ్యతిరేకత కూడా వ్యక్తమయ్యే అవకాశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో దృష్టిలో ఉంచుకొని ఇక రైతుల ఖాతాలో జమ చేయడానికి రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాలో డబ్బును జమ చేయడానికి పెట్టుబడి సహాయాన్ని అందించడానికి సిద్ధమవుతుంది.